తైవాన్ ఆక్రమించుకుంటే జపాన్ రంగంలోకి దిగుతుందన్న ఆ దేశ ప్రధాని టకాయిచి కామెంట్ ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. ఆ వ్యాఖ్య తర్వాత తైవాన్ ఆక్రమణ వివాదం చైనా వర్సెస్ జపాన్గా మారిపోయింది. ఇప్పటి వరకు మాటల తూటాలు పెలితే రీసెంట్గా యుద్ధ విమానాలనే జపాన్పై గురిపెట్టింది చైనా. జపాన్కు చెందిన ఒకినావా ద్వీపం వేదికగా J-15 ఫైటర్లతో కయ్యానికి కాల్దూగుతోంది. ఒకినావా ద్వీపాన్ని పక్కా ప్లాన్తోనే టార్గెట్ చేసిందన్న వాదనలు వినబడుతున్నాయి. ఎందుకంటే ఈ ద్వీపం చైనా సొంతమైతే తైవాన్ కూడా ఆటోమేటిక్గా చైనాలో కలవాల్సిందే. ఇంతకీ ఒకినావా వేదికగా చైనా స్టార్ట్ చేసిన వార్ గేమ్ ఏంటి? తైవాన్ ఆక్రమణకు జపాన్ ద్వీపం ఎలా కలిసొస్తోంది? చైనా కుట్రలను తిప్పికొట్టడానికి అమెరికా రంగంలోకి దిగుతుందా? లెట్స్ వాచ్. టార్గెట్ తైవాన్. ఒకినావా వేదికగా జపాన్ చైనా మధ్య టెన్షన్. J-15 ఫైటర్ జెట్లను జపాన్ ద్వీపంపై గురిపెట్టిన జిన్పింగ్ సర్కార్. ఒకినావా ద్వీపం వేదికగా బీజింగ్ ఆడుతున్న డేంజరస్ గేమ్ ఏంటి? తైవాన్ టార్గెట్గా చైనా జపాన్ మధ్య జరుగుతున్న వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. మొదట మాటల యుద్ధానికి దిగిన చైనా ఇప్పుడు రియల్ వార్కు రెడీ అంటోంది. జపాన్కు చెందిన ఒకినావా ద్వీపం వేదికవుతోంది. రీసెంట్గా ఆ ద్వీపం లక్ష్యంగానే చైనీస్ ఫైటర్ జెట్స్ గురిపెట్టాయి. జపాన్కు చెందిన F-15 ఫైటర్ జెట్లను చైనాకు చెందిన J-15 విమానాలు రాడార్ లాక్ చేశాయి. ఈ విషయాన్ని స్వయంగా జపాన్ రక్షణ మంత్రి ప్రకటించారు. క్షిపణులను శత్రు విమానాలపైకి ప్రయోగించే ముందు ఈ ప్రక్రియను అవలంబిస్తారు. యుద్ధ పరిస్థితుల్లోనే ఈ ప్రక్రియను అమలు చేస్తారు. అలాంటిది 2 సార్లు జపాన్ యుద్ధ విమానాలపై రాడార్ లాకింగ్ కు పాల్పడ్డాయి డ్రాగన్ ఫైటర్ జెట్లు. మొదటిసారి 3 నిమిషాలు, రెండోసారి 30 నిమిషాలు రాడార్ లాక్ కు పాల్పడ్డాయి. జపాన్ దీనిని డేంజరస్ యాక్ట్ గా పేర్కొంది. చైనా అధికార ప్రతినిధి వాంగ్ జూ మెంగ్ మాత్రం జపాన్ విమానాలు తమను పదే వేధిస్తుండటంతో నిబంధనలకు లోబడి రాడార్ లాక్ చేసి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పారు. తమ విన్యాసాల గురించి ముందే ప్రకటించామని పేర్కొన్నారు. ఒకినావాలో ఇప్పటికీ ఉద్రిక్తకర పరిస్థితులే ఉన్నాయి. కానీ ఒకినావాని డ్రాగన్ కంట్రీ ఎందుకు టార్గెట్ చేసింది? ఒకినావా తైవాన్కు కేవలం 750 కిలోమీటర్ల దూరంలో ఉండే జపాన్ కీలక భూభాగం. డ్రాగన్ ఇక్కడే విభజన కుట్రలకు తెరలేపింది. చాలా ఏళ్లుగా ఒకినావాలోని వేర్పాటువాదులకు నిధులు సమకూర్చడం మొదలుపెట్టింది. వారందరినీ జపాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేలా చేయడమే చైనా లక్ష్యం. అదే జరిగితే ఒకినావా ప్రాంతం జపాన్ నుంచి వేరుపడుతుంది. తద్వారా అక్కడ చైనా పెత్తనం మొదలవుతుంది. ఈ మిషన్లో విజయం సాధిస్తే తాపీ ఆక్రమణ చైనాకు ఈజీ అవుతుంది. ఎందుకంటే తైవాన్కు సపోర్టుగా నిలిచేందుకు అమెరికా సేనలు ఉన్నది ఒకినావాలోనే. వివరంగా చెప్పాలంటే ఒకినావాలో 30,000 మంది అమెరికన్ సోల్జర్స్ ఉన్నారు. నేవీ, ఎయిర్ ఫోర్స్, మెరైన్ కార్ప్స్ కి చెందిన సేనల్ని అమెరికా ఒకినావాలో మోహరించింది. తైవాన్పై ఎప్పుడైతే చైనా సైనిక చర్యకు దిగుతుందో అప్పుడే ఈ దళాలు యాక్టివ్ అవుతాయి. నిమిషాల్లో తాపీకి సపోర్టుగా యుద్ధంలోకి దిగుతాయి. ఇది తెలుసు కాబట్టి ఒకినావా నుంచి అమెరికాను తరిమేయాలని చూస్తోంది బీజింగ్. అందుకు స్థానిక వేర్పాటువాదులకు భారీ ఎత్తున నిధులు పంపించి విభజన విత్తులు నాటుతోంది. ఈ నిజాల్ని ఈ ఏడాది ఆరంభంలో టెలిగ్రాఫ్ బయటపెట్టింది. స్థానికుల్లో అసంతృప్తి జ్వాలలు రేకెత్తించడం ద్వారా ఒకినావాలో చైనా నిశ్శబ్ద దండయాత్ర చేస్తోందని పేర్కొంది. ఇతర దేశాల్లో చైనా కుట్రలు ఎవరి ఊహకు అందని రీతిలో ఉంటాయి. ఆయా దేశాల్లో చైనా జాతీయుల్ని అందుకు వ్యూహాత్మకంగా వాడుకుంటుంది. డ్రాగన్ కంట్రీ చాలా దేశాలు సీక్రెట్ పోలీస్ స్టేషన్లు నిర్వహిస్తోంది. కానీ వీటిని సర్వీస్ స్టేషన్లు మాత్రమే అని చైనా చెబుతోంది. ప్రపంచ దేశాల్లో చైనా ఇలాంటి అక్రమ పోలీస్ స్టేషన్లను ఏకంగా 54 నిర్మించిందని గతంలో ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఈ రహస్య పోలీస్ స్టేషన్ల ద్వారా చైనా కొన్ని దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేస్తోందని తేలింది. కెనడా మొదలు యూకే, జర్మనీ, స్పెయిన్, ఉక్రెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలు చైనీస్ పోలీస్ స్టేషన్ల కోసం ఇటువంటి వ్యవస్థలను కలిగి ఉన్నట్టు అంతర్జాతీయ నివేదికలు తేల్చాయి. ఒకినావాలోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని చైనా భావించింది. అక్కడి చైనా జాతీయులతో రహస్య పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించినట్టు టెలిగ్రాఫ్ తేల్చింది. అంతేకాదు ఒకినావాలోని చాలా మంది స్థానికులు తమ స్వాతంత్ర్యానికి చైనా మద్దతునిస్తోందని నమ్ముతున్నారు. దీన్ని బట్టి అక్కడ చైనా కుట్రలు ఫలితమిస్తున్నట్టే కనిపిస్తోంది.
నిజానికి ఇతర దేశాల్లో తన కుట్రలకు స్థానిక పరిస్థితుల్ని అవకాశంగా మలుచుకుంటుంది చైనా. ఒకినావాలోనూ చాలా కాలంగా అదే చేస్తోంది. ఈ ద్వీపంలో అమెరికా సైన్యం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అందుకు కారణం సైనికుల అరాచకాలే. గత ఏడాది ఓ బాలికపై అమెరికా సైనికుడు అత్యాచారం చేయడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. గతంలో కూడా అమెరికా సైనికులు చేసిన తప్పుడు పనులపై స్థానికులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. 1955లో అమెరికా సైనిక సిబ్బంది 2 బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఓ చిన్నారి మరణించింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో ఆందోళనలకు దిగారు. 1970లో ఒకినావాలో 3000 మంది స్థానికులకు అమెరికా మిలిటరీ పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. అగ్రరాజ్యం సైనిక వాహనం చేసిన రోడ్డు ప్రమాదమే దీనికి కారణం. 1995లో అమెరికా మెరైన్ ఒకరు 12 ఏళ్ల స్థానిక బాలికను అపహరించి ఆమెపై అత్యాచారం చేశాడు. అందుకే స్థానికులు అమెరికా సైన్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకినావాలో ఈ పరిస్థితుల్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటోంది. ఒకినావా ద్వీపంలో చైనా అనుకున్నది సాధిస్తే మాత్రం ఖచ్చితంగా తైవాన్కు కష్టాలు మొదలైనట్టే. సింపుల్గా చెప్పాలంటే ఒకినావా చైనా అధీనంలోకి వెళితే తైవాన్ కథ ముగుస్తుంది. ఎందుకంటే ఒకినావాలో అమెరికా ఆర్మీ ఉన్నంతవరకే తైవాన్ భద్రంగా ఉన్నట్టు. అక్కడి నుంచి అమెరికా సేనలు తొలగిపోయిన నిమిషాల్లోనే చైనా దండయాత్రకు దిగుతుంది. ఆ లక్ష్యంతోనే ఈ ద్వీపంలో విభజన విత్తులు నాటుతోంది. అయితే ఈ కుట్రల్ని జపాన్తో కలిసి అమెరికా తిప్పికొడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వ్యూహం మార్చిన జిన్పింగ్ సర్కార్ ఒకినావాపై యుద్ధ విమానాలను గురిపెట్టింది. ఇది కేవలం బెదిరింపు చర్య కాదు, ఒకినావా ద్వీపాన్ని ఆక్రమించుకునే కుట్ర కూడా కావచ్చు. సో చైనా ఎప్పుడైనా ఒకినావాలో వ్యూహం మార్చే అవకాశమైతే లేకపోలేదు.